పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పిటిషనర్ శ్రీనివాసులు ఫిర్యాదుపై స్పందించిన హైకోర్టు సీరియస్ ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు పూర్తయ్యేంత వరకు ఆయనకు భద్రత కల్పించాలని, కేసు విచారణను సిఐడికి అప్పగించాలని ఆదేశించింది. పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్ శ్రీనివాసులకు భద్రత కల్పించాలని తిరుపతి జిల్లా ఎస్పీని ఆదేశించింది ఏపీ హైకోర్టు. దర్యాప్తు పూర్తయ్యే వరకు భద్రత కల్పించాలని సూచించింది హైకోర్టు. కేసు విచారణను సిఐడికి అప్పగించాలని ఆదేశించింది. ఇప్పటికే సిఐడి దర్యాప్తు కోరుతూ శ్రీనివాసులు పిటిషన్ దాఖలు చేశారు. భక్తులు సమర్పించిన కానుకలు దోపిడీ కావడంతో హైకోర్టును ఆశ్రయించా అన్నారు పిటిషనర్ శ్రీనివాసులు. సిఐ ర్యాంక్ ఉన్నతాధికారి సతీష్ కుమార్ ప్రాణాలకే భద్రత లేకుండా పోయిందన్నారు. ఆ భయంతోనే అధికారులకు ఫిర్యాదు చేశారని టీవీ9తో చెప్పారు పరకామణి పిటిషనర్ శ్రీనివాసులు. తనకు బెదిరింపులు వస్తున్నాయని, భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ నెల 15వ తేదీన తనకు భద్రత కల్పించాలంటూ వినతి పత్రం సమర్పించినా పోలీసుల నుంచి స్పందన రాలేదని పిటిషన్లో పేర్కొన్నారు. భద్రత ఒక ఉద్యోగిగా సిఐగా ఉండే పోలీసు అధికారికి భద్రత లేకుండా మరణించాడు. అది ఆత్మహత్యని చెప్పుకున్నారు కానీ హత్యగా ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆయనకే భద్రత లేకుండా పోయింది, ఆయన ప్రాణాలకి. అటువంటిది కేసు వేసిన నాకు శ్రీవారి రక్షణగా ఉంటాడనే ధైర్యం అయితే నాకుంది, కానీ ప్రాణాలు నిలుస్తాయనే ధైర్యం మాత్రం నాకు లేదనే నమ్మకం నేటితో పోయింది. ఇప్పటికే చాలా కష్టపడ్డాము, చాలా నిందలు పడ్డాము. ఆ నిందలు లేకుండా శ్రీవారి కోసం కష్టపడుతుండా, శ్రీవారి భక్తుడిగా అంత నిందల పాలు చేశారు. నాకు భద్రత కల్పిస్తే చాలు. మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ తో పాటు శ్రీనివాసులు కూడా పిటిషన్ వేశారు. కేసులో నిందితుడు సివి రవికుమార్ తో పాటు సాక్షులకు భద్రత కల్పించాలని సిఐడి డీజీని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ తిరుపతిలో దర్యాప్తు అధికారి ముందే హాజరయ్యేందుకు వెళ్తూ అనూహ్య రీతిలో మరణించారు. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన న్యాయస్థానం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. సాక్షులతో పాటు నిందితుడు రవికుమార్ కు పోలీసులు రక్షణ కల్పించాలని ఆదేశించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు రక్షణ కల్పించాలని సిఐడి డీజీకి ఆదేశాలు ఇచ్చింది. సతీష్ కుమార్ అసహజ మృతిపై షాక్ కు గురయ్యామని కోర్టు పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో సిఐడి డీజీ కింది స్థాయి అధికారులు సైతం పాల్గొనేందుకు కోర్టు వెసులుబాటు కల్పించింది. తదుపరి విచారణను న్యాయస్థానం డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.